హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ కంటెంట్ దేని గురించి అంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న ఏ బండి తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి బండి తీసుకుంటే బాగుంటుంది, అలా రేట్ ఎంత పెట్టాలి ఏంటి అన్నీ కూడా అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ముందుగా ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను, నాకు జరిగింది. దాని తర్వాత మీరు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. కొద్దిగా కొంచెం ఓపిక అయితే చూడండి. ఏంటంటే ఫస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి రాకుండా అయితే రోడ్డు పనికి అయితే వెళ్ళిపోయానండి. నైటు 11 అలా అయిపోయింది. పొద్దున్న 4ంటికి లేచి మేము పని దగ్గరికి వెళ్ళి అన్నీ మొదలెట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 11 అయిపోయేదండి. 11 అయిపోతే మాకు ఇచ్చి కూలి పని వచ్చేసి అప్పుడు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 6 సంవత్సరాల క్రితం. అంటే కూల్ రేట్ అయితే ఎక్కువే, కాకపోతే సిమెంట్ అవన్నీ మాకు పడక జుట్టు అయింది ఇలా ఎర్రగా వచ్చేసి చాలా దారుణంగా అయితే తయారయ్యి ఇంకోటి ఎన్ని ఓపుకుండేది కాదు అసలు. ఇంటికి వస్తే ఇంక ఎలా పడుకునే వాళ్ళం కూడా తెలిసేది కాదు. మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేచి మళ్ళీ వెళ్ళి ఎలా చేస్తే వాళ్ళు హోనం అయిపోయింది. బాబు ఇలా ఎన్ని రోజులు చేస్తారా బాబు, ఇలా అయితే ఇంక మనం ఎక్కడికక్కడ అరిగిపోతాయి మనకి, అలాగని చెప్పేసి వ్యాన్ తెద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయితే నాకు తెలిసిన ఆయన ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. ఆయనకి అన్న ఇలాగా బండి తీసుకోవాలి, కొంచెం ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది కదా, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కదా, కొంచెం మంచి బండి ఏమైనా ఉంటే చూడండి అని చెప్పేసి అయితే చెప్పాను. చెప్తే ఆయన తమ్ముడు దాన్ని ఏముంది నేను చూస్తాను, మంచి బండి చూస్తాను అని చెప్పేసి అన్న ఒక 4 రోజులు 5 రోజులకి ఓ బండి అయితే చూస్తే అది ఏమైందంటే బండి ట్రైల్ వేసాము ఖాళీ బండి మీద, బాగుంది. అప్పుడు నాకు బండి కంటే ఫీల్డ్ గురించి ఫుల్గా ఏం తెలీదు, డ్రైవింగ్ కూడా వచ్చి అంతే. బండిలో కొనే ముందు ఏం చూడాలి ఏంటి ఏమీ తెలిసేది కాదు. సరే అయితే బాగానే ఉంది, బండి తీసుకున్నాం, ట్రైల్ వేసాం, బాగా అవుతుంది, బండి అంతా బాగుంది. తెచ్చేసాం. తెచ్చేసిన తర్వాత 2 రోజులు బాగానే తిరిగింది. 2 రోజులు అంటే లోకల్లో అక్కడక్కడ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ట్రిప్లు, తర్వాత ఒక 30 కిలోమీటర్ల ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు కొత్త కదండి మరి, ఫస్ట్ ట్రిప్ వేస్తున్నాం, అని వెళ్ళిపోయింది, ఏకలా వెళ్ళిపోయింది. అమ్మో బండి తీసేస్తుందా అని చెప్పి ముద్దెట్టేసుకొని అది చేసి తీసేసి ముందు చెడగడి చేసాను. తర్వాత అక్కడ లోడ్ వేసారు. లోడ్ వేసిన తర్వాత తాళం తిప్పితే కీ అంటలేదు, పువ్వు అంటలేదు. అప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ వాళ్ళు బండి అడిగి చాలా తిప్పలు పడి వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకుని వస్తే ఆ సెల్ఫ్ మోటార్ ఏదో కంప్లైంట్ అన్నారు, అది చేశారు, అది అయింది. మళ్ళీ వచ్చేటప్పటికి కొద్దిగా ఎదరికి వచ్చేటప్పటికి మళ్ళీ చాలా బాగుపోయింది రోడ్డు మయంగా లోడ్ తోటి. మళ్ళీ దాన్ని ఆగి వేరే వాళ్ళని ఎవరో ఒకరు హెల్ప్ అడిగి బండి పక్కకి గెంటుకొని తిప్పలు పడి మళ్ళీ కాసేపు ఆగి చల్లారేటప్పటికి ఏంటంటే ఇంజిన్ వీట్ ఎక్కినప్పటికీ సెల్ఫ్ ఆగిపోతుంది దానికి. అది ఇంజిన్ కూలింగ్లో ఉన్నంత వరకు కింగ్ అసలు ఒక్కసారి వీట్ ఎక్కిందా ఇంకా ఆగిపోతుంది. కంప్లైంట్ తెలీదు, బండి గురించి తెలీదు, ఏది తెలీదు అసలు. ఈ అమ్మ ఏంట్రా బాబు ఫస్ట్ ట్రిప్ అయింది ఎలా ఏడిపించిందని చెప్పి ఆ 30 కిలోమీటర్ల ట్రిప్లో దారిలో 5 సార్లు సెల్ఫ్ ఆగిపోయింది. నరకం చూసాను అసలు. ఫస్ట్ ట్రిప్ అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. దీని అంతటికీ కారణం ఏంటంటే మెయిన్ నాకు దాని గురించి అవగాహన లేక, ఒకరి మీద నమ్మకం పెట్టుకొని బండి బాగుంది అన్నారని చెప్పేసి తీసేసుకున్నాం. అదేమైంది అతనికి తెలుసో లేదో తెలీదు, లేకపోతే కమిషన్ కక్కుతు పడ్డాడో లేదో తెలీదు, ఏం తెలీదు. అంటే మనం ఫుల్గా తెలియకుండా మనం ఏం అనకూడదు కదా. ఏదైతే ఏమైంది మనం లాస్ పోతాం. ఎందుకని తీసుకొచ్చిన వాళ్ళు కానీ మనకు అమ్మెట్టిన వాళ్ళు కానీ కొనిపెట్టిన వాళ్ళు కానీ ఎవరో లాస్ అవ్వరు కదా, మనం లాస్ పోతాం. సో ఏమైందంటే అన్ని తిప్పలు పడ్డాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి, మనోడే కదా అని చెప్పేసి నమ్మకంతో దిగిన మూలాన్ని. ఈ ఫీల్డ్లో ఇప్పుడున్న రోజులు బట్టి ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోకండి. నేను మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా నా టిప్స్ కానీ మొత్తం అంతా నేను ఫేస్ చేసినవన్నీ చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి. నేను ఎన్ని తప్పులు పడ్డాను. తర్వాత ఎవరైనా సరే కొత్తగా బండి తెచ్చుకునే వాళ్ళు, కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు అసలు ఇలా తిప్పలు పడకూడదు, మన వీడియోలు చూసేటప్పటికి కొద్దిగా అంటూ అవగాహన రావాలి అని చెప్పేసి ఉద్దేశంతో అయితే నేనైతే వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు పాయింట్లోకి అయితే వద్దామండి. ఇప్పుడు ఏ బండి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏ బండి తెచ్చుకోకుంటే బాగోదు అని చెప్పేసి కొంచెం అడుగుతున్నారు. ఏది బాగుంటుంది. సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నాది కొన్ని నేను మెకానికర్ వర్షన్లో చెప్తాను. నేను ఎప్పుడు కూడా బండి రిపేర్లు వస్తే బాగుండు, నాకు ఫుల్గా పని ఉంటుందని కోరుకుంటాను.
మళ్ళీ రిపేర్లు వచ్చి బాగుంటాయి అంటాను. రిపేర్ రాలేని వాటితో నాకు పని ఏంటి? ఒక స్పేర్ పార్ట్ షాప్ అనుకోండి, నాకు ఎప్పుడు ఏదో పార్ట్లు సేల్ అవుతా బాగుంటుంది, సేల్ అయితే నాకు డబ్బులు వస్తాయి, నేనేదో సంపాదించుకోవచ్చు, అదే రిపేర్లు రాలేని బదులుతో నాకేంటిలే అని చెప్పేసి రిపేర్లు వచ్చి బండి గురించే బాగుంటుందని చెప్తాను. ఎందుకంటే తెచ్చుకుంటే రిపేర్లు వస్తాయి, నాకు పార్ట్లు అవుతుంది, నాకు వ్యాపారం అవుతుంది. కాబట్టి ఏం పని, నేను ఒక ఎగ్జిక్యూటివ్ అనుకోండి, షోరూమ్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, నేను ఈ బండి అమ్మితే నాకు టార్గెట్ కంప్లీట్ అవుతుంది, నాకు పైనుంచి ప్రెజర్లు ఉన్నాయి కదా, సో నాకు ఈ బండి బాగుంటుందని నేను చెప్తాను. అలాగే వేరే కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు. అలా 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 ఎవరి మాటలు ఎవరి వెర్షన్లో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు ఒక బండి వస్తుందంటే ఇంచుమించు ఒక 100 టెస్టులు ముందు పాస్ అవ్వాలి బండి మార్కెట్లోకి వచ్చే ముందు. అంటే పలానా బండి బాగోదు అని చెప్పడానికి అయితే ఏదో ఉండదండి. కాకపోతే ఆ మార్కెట్ బట్టి, అక్కడ ఉన్న లోకల్లో మార్కెట్ బట్టి, స్పేర్ పార్ట్ల షాపులు బట్టి, చేసే మెకానికల్ బట్టి ఆ బండి ఫెయిల్యూర్ సక్సెస్ అని డిసైడ్ చేసేస్తారు. అర్థమైందని. ఇప్పుడు పలానా ఒక ఏరియాలో మహీంద్రా ఫుల్ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మెకానికల్ కానీ అక్కడ ఉన్న జనాలకు కానీ అదంటే క్రేజ్. ఇప్పుడు సుప్రాలు ఉన్నాయి, మన పాత బండి సుప్రా ఉంది అనుకోండి, నెల్లూరు సైడ్ కానీ శ్రీకాకుళం సైడ్ కానీ వాటిని పెచ్చకంద తీసుకుంటారు, రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు. మా ఏరియాలో ఉందనుకో ఫెయిల్యూర్ పళ్ళు రీసేల్ ఉండవు అంటారు. అది ఒక ఏరియాకి వచ్చేటప్పుడు ఒకలా మారుతుంది, టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు, లేలాండ్ కావచ్చు, ఏదైనా సరే. సో ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ బండి బాగుంటుందో అని అడగకండి, అన్ని బళ్ళు బాగుంటాయి. ఓకేనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, సపోజ్ నన్ను అడిగారు అనుకోండి, నన్ను పలానా ఒక కంపెనీ మీరు ఎలా బళ్ళు అమ్మి పెట్టండి, మీకు ఎంత పర్సంటేజ్ అని ఇచ్చేస్తాం, లేకపోతే వీడియో పెట్టండి ఎలా బాగుంటుందని చెప్పేసి నేను దానికి ఎంత పర్సంటేజ్ అని ఇస్తాను, మాట్లాడేసుకుందాం ప్రమోషన్కి అని చెప్పేసి అంటారు. నేనేం చేస్తాను, ఆ కంపెనీయే బాగుంటుంది అంటాను. నా మాట నమ్మేసి మీరు తీసుకుంటారు. తీరా చూస్తే మీ ఏరియాలో వాళ్ళు చేసే మెకానికర్లు ఉండరు, స్పేర్ పార్ట్లు దొరకవు, అక్కడ దాని తగ్గ మార్కెట్లో అక్కడ కిరాయిలు ఉండవు, ఏదైనా సరే. అప్పుడు ఏమనుకుంటారు, నన్ను తిట్టుకుంటారు. ఏంట్రా బాబు మనోడు బండి బాగుంటుంది అన్నాడు, ఇలా చిన్న రిపేర్ వచ్చినా కానీ చిన్న నొట్టు వచ్చినా కానీ దొరుకుతలేదు దీన్ని ఏంటని చెప్పి నన్ను తిట్టుకుంటారు. అవునండి. నాకేమో అక్కడేమో డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, మీరు కొనుగోలు డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. సో నేను చెప్పేది మెయిన్ ఏంటంటే ఎవరి మాట కూడా నమ్మకండి. ప్రతి ఒక్కరు కూడా దొంగనా కూడా ఎగలేనండి. ఇప్పుడు ఎవరు స్వార్థమాలు చూసుకోవడం కోసమే చెప్తారు తప్ప ఎవరు కూడా నిజాయితీగా ఉంటారండి. మనం ఏంటంటే చూసేది అయితే నిజం కాదు. కొన్ని నేనే ఉన్నాను అనుకోండి, పని నేనే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏ స్వార్థం లేకుండానే చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను. నిజంగా నాకు ఏదో డబ్బు వస్తుందంటే నేను అటే చెప్పొచ్చు. మనిషి ఎవరన్నా అంతే కదా. సో ఎవరిని కూడా ప్రతి ఒక్కరి కూడా నమ్మకండి. మెయిన్ ఏ బండి బాగుంటుంది అని కాదు, అన్ని బళ్ళు బాగుంటాయండి. అన్ని బళ్ళు కూడా సక్సెస్ అయ్యి ముందు అన్ని టెస్టులు పాస్ అయ్యే వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మన రూట్కి కానీ అవి సెట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే చెరువు గొట్లు కానీ కాలువ గొట్లు కానీ ఎక్కువ ఇలాంటి బళ్ళు వెళ్ళవు. టాటా ఏస్లు కానీ ఇలాంటివి కానీ సుప్రోలు కానీ వెళ్ళవు. అది బొలేరో అయితే వెళ్ళిపోద్ది, ఎందుకంటే దాని వీల్స్ కానీ దాని ఇంజిన్ కానీ అలా సెట్ చేయబడింది కాబట్టి ఆ రోడ్లకి అది బాగుంటుంది. కానండి ఓవర్లోడ్ వేసినప్పుడు పంచర్ అయితే కనుక అది నరకం కనబడుతుంది. అలా ఓ బండిలో ప్లస్ ఉంటుంది, ఓ బండిలో మైనస్ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా అంతేనండి. ఇప్పుడు ఈ బండి ఉందనుకో, మన బండి ఉందనుకో మైలేజ్ ఎర తీసేద్ది, రన్నింగ్ రోడ్ మీద ఎర తీసేద్ది, కానీ చిన్న బాడి తగిలినా కానీ స్లిప్ అవుతూ ఉంటాయి, అది మైనస్. కొంచెం గేర్ బాక్స్ కంప్లైంట్లు వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. మ్యాక్సిమం ఒక 70%. తర్వాత ఏ కంప్లైంట్ అది తప్ప ఇంకే కంప్లైంట్ లేదు, అదొకటి. దీంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది కదండి. 4% ఇంజిన్లో మైలేజ్ ఎంత ఎలా వస్తుందంటే అది ప్లస్సే. మైనస్ వచ్చి గేర్ బాక్స్ కానీ లేకపోతే స్లిప్ అవ్వడం కానీ అలాంటివి ఉన్నాయి. అది ప్రతి బండికి అలా ఏదో ఒకటి ఉంటుంది. ఎవరో ఒకటి ఏంటంటే నేనే ఉన్నాను అనుకోండి, నాకు 2 సార్లు ఏదో వైరింగ్ ఇబ్బంది పెట్టింది, ఏదో షార్టేజ్ అవడం వల్ల దాంట్లో 2 సార్లు వైరింగ్ ఇబ్బంది. బళ్ళు వేస్ట్ బాబు వైరింగ్ ఇబ్బంది పెట్టేస్తుంది అంటే అందరికీ రావాలని ఏం లేదు కదండి. అదే కంప్లైంట్ ఒకరికి ఒకటి వస్తుంది, ఒకటి వస్తుంది. మనమే అన్నాం, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకో మీకు కాలు నొప్పి వస్తుంది, లేకపోతే ఆడెవడికో చేయి నొప్పి వస్తుంది, అందరికీ ఒకలా రావు కదా. అంతే మాత్రాన ఏమో ఆడు వేస్ట్ బాబు ఈడు వేస్ట్ బాబు అని చెప్పేసి మనం ఒక డెసిషన్కి అయితే రాలేం కదా. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నాను, ఇప్పుడు ఎంత చెప్పినా కానీ మళ్ళీ కామెంట్లు అన్నా ఇంతకీ ఏ బండి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పలేదని అంటారు. ఏంటంటే ఒకళ్ళ మీద ఇప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మెయిన్
నేను చేసే వీడియోలు అన్నీ కూడా మీకంటూ ఒక అవగాహన వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది అనే ఉద్దేశంతో తప్ప వేరేలా ఏం కాదండి. అందుకే కొంచెం అది చూడండి, ఓపిక పట్టి కొంచెం చూసారనుకో, కొద్ది కాకపోతే కొద్దిగా ఏదో ఒక్క విషయం అన్నా మీకు తెలిసిందంటే దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు యూజ్ ఉంటుంది కదా. సో నేను పెట్టే వీడియోలు ఏంటంటే కొంచెం ఓపిక పట్టి చూసారనుకో మీకంటూ కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఎవరి దగ్గరైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. నేను చెప్పేది మెయిన్ ఉద్దేశం అదేనండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ప్రతి బండి కూడా రివ్యూ అయితే పెడుతున్నామండి. అదన్నా ఏంటంటే డ్రైవర్ రివ్యూ అయితే పెడుతున్నామండి. అది ఉన్నట్టే చెప్తారు కదా ఏ డ్రైవర్ అయినా సరే. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 2-3 అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక వీడియో అయితే పెట్టి చెప్తున్నానండి మీకు. నేనేం షోరూమ్ రివ్యూలు ఏం చేయట్లేదు కదా, అంటే వన్ సైడే మాట్లాడడానికని. సో అవి ఏంటంటే నేను వీడియోలు పెట్టినప్పుడు కొంచెం చూడండి, చూసి బండి వీడియో పెట్టాను అనుకోండి, అది చూడండి. మీకు కావాలనుకున్న బండి రాలేదనుకో, అప్పుడు ఆ బండి అక్కడ వీడియో కింద కొంచెం కామెంట్ అయితే పెట్టండి. అన్న నాకు ఈ బండి రివ్యూ కావాలి కొంచెం చేయాలని అని చెప్పేసి అన్నారనుకో, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత తొందరగా చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. మన వాళ్ళందరూ ఎక్కువ దీని గురించి తెలుసుకోవడానికి చూస్తున్నారనమాట అయితే అని చెప్పేసి అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం దేనికన్నా నేను ఏం చేయాలన్నా కానీ మీరు ముందు వీడియోలు చూడాలి, చూసి కింద కామెంట్ పెడితే మీ పల్స్ ఎలా ఉంది, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా చూడాలనుకుంటున్నారు, ఈ విధంగా చూడాలనుకున్నారు అని చెప్పేసి నేనైతే పెట్టడానికి అయితే సరిపోతానండి. మరి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. అంటే నేను చెప్పింది ఏదో సోది కింద అనిపించిందా, లేకపోతే మంచిగా అనిపించిందా, మీకు ఏమైనా యూజ్ అయ్యిందా, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం ఏంటో కొంచెం కామెంట్ చేశారనుకో తెలుస్తుంది కదా మీ వెర్షన్ ఎలా ఉందో ఏంటని. అలాగే మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం చూడాలనుకుంటే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వీడియోస్ కొంచెం షేర్ చేశారనుకో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అంటూ వస్తుంది కదండి మరి.